కులగణన రాష్ట్రాల వారీగా చేసుకొస్తున్నారు. కాకపోతే ఒక రాష్ట్రంలో బీసీ, ఇంకొక రాష్ట్రంలో ఎస్సీ అవుతారు. ఒక రాష్ట్రంలో ఎస్సీ, ఇంకో రాష్ట్రంలో బీసీ అవుతారు. ఒక రాష్ట్రంలో ఓసీ, ఇంకో రాష్ట్రంలో బీసీ అవుతారు. కాబట్టి టోటల్గా జనాభా లెక్కలకు సంబంధించింది వేరు. కులగణన రాష్ట్రాల వారీగా చేసుకోవాలన్నది ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం వాదిస్తూ వచ్చింది. అయితే దాన్ని అడ్డుపెట్టి బీసీలను రెచ్చగొట్టి దేశంలో చిచ్చు రేపేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పేందుకు గాను కేంద్ర ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా జనాభా లెక్కల సేకరణ అన్నట్టుంది 2021లో జరగాలి. ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. 2011లో జరిగింది, 2021లో జరగలేదు. కరోనా కారణంగా ఇంతవరకు జరగలేదు. నియోజకవర్గాలు పునర్విభజన చేయడానికి జనాభా లెక్కల సేకరణ కారణంగానే ఆగింది. జనాభా లెక్కల సేకరణ జరపాలి, ఆ తర్వాత కులగణన చేయాలి, ఇదే నియోజకవర్గాలు పునర్విభజన చేయాలి, దానికి అనుగుణంగా అసెంబ్లీలు పార్లమెంట్లు మారాలి. దానికి సంబంధించి తలెత్తినటువంటి ఇష్యూస్ చూసాం. అయితే ఇప్పుడు తాజాగా ఓ పక్కన సరిహద్దు